నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పెరవలి మండలం కండవెల్లి గ్రామంలో నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు శుక్రవారం కూడా పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు. అలాగే వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈయన వెంట మండల పరిషత్ అధ్యక్షులు కాచర్ల సీతారాం ప్రసాద్, సొసైటీ అధ్యక్షులు కుసుమేశ్ దూర్బాబు, ఎంపీటీసీలు బుక్కే వెంకటేశ్వర్లు, పల్లేటి రవికుమార్, వైసీపీ మండల అధ్యక్షులు వీరమల్లు సత్యనారాయణలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. యువతకు స్ఫూర్తి ప్రదాత, మార్గదర్శి, భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దశదిశలా చాటిన చైతన్యమూర్తి స్వామి వివేకానంద అని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అన్నారు. వివేకానంద 162వ జయంతి వేడుకలను అమలాపురం కలెక్టరేట్లో నిర్వహించి మాట్లాడారు. దేశ ప్రతిష్టను విశ్వవ్యాపితం చేసిన ఘనత స్వామి వివేకానందకే దక్కుతుందన్నారు. జాతీయ స్థాయిలో యువతకు అవగాహన కల్పించేందుకు ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనా అధికారి కాశీ విశ్వేశ్వరరావు, వికాస జిల్లా మేనేజర్ జి రమేష్, వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు పి సుబ్రహ్మణ్యం సిబ్బంది పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 20న మండపేట నియోజకవర్గానికి రానున్నట్లు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు వెల్లడించారు. ఈ మేరకు స్థానిక నాయకులతో శుక్రవారం సమావేశమైన ఏర్పాట్లపై చర్చించి మాట్లాడారు. ఐటీఐ కళాశాల సమీపంలోని మైదానంలో మధ్యాహ్నం 2 గంటలకు సభ జరగనుందని పేర్కొన్నారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వానికి మద్దతు తెలిపే వారంతా పాల్గొవాలని కోరారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా శుక్రవారం ఆండాల్ అమ్మవార్లకు కుడారై ఉత్సవం నిర్వహించారు. అనంతరం గ్రామోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఈవో ముదునూరి సత్యనారాయణ రాజు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ ఏలూరులో శుక్రవారం సంక్రాంతి సంబరాలను సాంప్రదాయబద్ధంగా చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు. తొలుత పద్మశ్రీ భోగిమంటలు వేసి ఉద్యోగులతో కలిసి పిండి వంటలను రుచి చూశారు. అనంతరం పిల్లలకు భోగిపళ్లు పోసి ముగ్గుల పోటీలు, రంగవల్లులు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల సంకీర్తనలతో సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ సందర్భంగా పద్మశ్రీ మాట్లాడుతూ ప్రజలందరూ ఆనందోత్సవాలతో ఈ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. నేటి తరం మన సంస్కృతి సాంప్రదాయాలను అనుసరించే విధంగా తెలియచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఈఓ కేఎస్ఎస్ సుబ్బారావు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం విజయరాయి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర వేణుగోపాలస్వామి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా శుక్రవారం మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యంగా గోదాదేవి అమ్మవారికి కుంకుమార్చనను ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి అధ్యక్షురాలు పిబివి రమణి, మాజీ అధ్యక్షులు పిబి రంగరాజన్, ఎంపీటీసీ కందాడై వసంతలక్ష్మి, అర్చకులు పిబి రంగనాథ్, చెన్నైకి చెందిన పిబి విష్ణులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్రాంతి వేడుకల్లో కోడిపందాలు, పేకాటలు ఆడేవారిపై కఠిన చర్యలు తప్పవు, హెచ్చరించిన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రవి ప్రకాష్.
తణుకులో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు. విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన రామకృష్ణ సేవా సమితి నేతలు. బీసీలకు అగ్రస్థానం కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీదే, అతిలిలో స్పష్టం చేసిన మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి. తాడేపల్లిగూడి మండలం నుంచి పాదయాత్రను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ, వెంట ఉన్న నాయకులు, కార్యకర్తలు. మేజర్ పంచాయతీ కండవల్లిలో నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు కొనసాగిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం, సంక్షేమ పథకాల అమలుపై ఆరా. భారత యువతకు స్ఫూర్తినిచ్చిన వివేకానందుడు, అమలాపురంలో ప్రకటించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా. ఈ నెల 20న మండపేట నియోజకవర్గానికి రానున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించిన మాజీ మంత్రి యనమల. వాడపల్లి వెంకన్న ఆలయంలో అమ్మవార్లకు నిర్వహించిన కొడారాయి ఉత్సవాలు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ కార్యాలయంలో సందడిగా నిర్వహించిన సంక్రాంతి సంబరాలు, పాల్గొన్న ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.